తొందర కానివ్వండి, ఇల్లంతా సర్దుకోవాలి, ఇక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. జానకి, ఇదే శత్రు దేశం సైనికుడు గుండెకాయ అయితే గన్ షాట్ తో కొట్టేవాడిని, కానీ గోళ్ళలో మేకొట్టడం మాత్రం చాలా కష్టం. గట్టిగా పెట్టు. హాయ్ డాడ్, హాయ్ మమ్మీ. అమ్మో, ఒళ్ళంతా ఈ మట్టి ఏమిట్రా? మా చేతికి దెబ్బ ఏమిటి? కంగారు పడాల్సింది ఏం లేదు మమ్మీ, అసలు జరిగింది ఏమిటంటే థాయిరో, నీ చేతికి రక్తం ఎంతకైందో, నీ బట్టలకు మొన్న ఎంతకైందో నేను చెప్తాను. డాడీ, ఏం జరిగిందో నువ్వు కరెక్ట్ గా చెప్పగలిగితే ఈ వారం మేధావి నువ్వే అని ఒప్పుకుంటాను. ఓకే ఓకే. నౌ యు ఆర్ నాట్ మై సన్, ఐ ఆమ్ నాట్ యువర్ ఫాదర్. ఓకే, యూ కెన్ ప్రొసీడ్ మిస్టర్ నాగార్జున. ఎస్ మిస్టర్ చాణక్య, విను. అప్పుడు టైం సరిగ్గా 9:15. నువ్వు రోడ్డుకి ఈ వైపు నుంచి వస్తున్నావు. ఆ వైపు నుంచి 5 ఏళ్ల కుర్రాడు కాన్వెంట్ స్కూల్కి వెళ్ళటానికి రైలు విమానంలో వస్తున్నాడు. అదే సమయానికి ఒక లారీ భయ్య కుర్రాడు వెనుకెళ్ళటానికి సిద్ధంగా ఉంది. ఏమండి, కొంచెం మామూలుగా చెప్పండి, భయంగా ఉంది. డోంట్ డిస్టర్బ్ మీ. నువ్వు బుల్లెట్ లాగా దూసుకుపోయి అమాంతంగా కుర్రాడు వాటేసుకుని సేఫ్ ల్యాండింగ్. Am I correct, Mr. చాణక్య? నో నో, యు ఆర్ రాంగ్ మిస్టర్ నాగార్జున. ఏం రాంగో ఏం కరెక్టో అటు ఇటు చేసి మీరు నన్ను నడివిర కొట్టారు. ఇదిగో, ఈసారి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే నాకు దూరంగా నిలబడి చెప్పండి. Sure, don't disturb me. Mr. చాణక్య, Yes. I am taking the second chance. Then proceed. అప్పుడు నువ్వు రోడ్డు వెంట ఇలా స్టైల్ గా నడిచి నిలబడ్డావు. అక్కడ ఒక అందమైన అమ్మాయి సిగ్గుతో తల ఉంచి నిలబడింది. అప్పుడు భయంకరమైన రౌడీలు ఇద్దరు అమాంతంగా, మమ్మీ నువ్వు దూరం వెళ్ళిపో. డోంట్ డిస్టర్బ్ మీ. నువ్వు ఆ రౌడీలు ఇద్దరి మీద పడి అందుకే నీ బట్టకమన్న ఉంటుంది. Am I correct, Mr. No, చాణక్య? you are wrong, Mr. Nagarjuna. Yes. Still wrong? Still wrong. Mr. చాణక్య, I am taking the last chance. Then proceed. ఏముంది, నువ్వు కస్టమ్స్ ఆఫీసర్ కదా, ఎయిర్పోర్ట్ లో ఎవరో స్మగ్లర్ కనబడి ఉంటాడు, వాడి మీద పడి చిత్తకొట్టుంటా, అందుకే నీ బట్టకమన్నాయి. Now it is the right, Mr. Nagarjuna. I'm sorry, Daddy. Correct, my son.